పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎన్ని వస్తువులు తీసుకెళ్తే అన్ని వస్తువులు రిటర్న్ తీసుకురావాలని లేదు. కొన్ని వస్తువులు వాళ్ళు మర్చిపోతారు. పెన్సిల్, ఎరేజర్ ఇలాంటివి మర్చిపోతే పెద్దగా ఏం అనిపించదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే బుక్స్ మర్చిపోతారు. ఇంకొంతమంది షూస్ మర్చిపోతారు. ఇలా మర్చిపోయినప్పుడు లేదంటే అన్నీ ఒకేలాగా ఉండడం వలన ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటాయి. మాకు ఎప్పుడూ 24 అవర్స్ కెమెరా విజిలెన్స్ ఉంది మా స్కూల్లో అనేసి చెప్తారు. కానీ తీరా సమస్య వచ్చినప్పుడు ఆ కెమెరాలు ఉపయోగపడవు. ఎందుకు ఉపయోగపడవు? వీళ్ళకి ఆ కెమెరా విజిబుల్ ఓకే. స్కూల్లో పేరెంట్స్ స్కూల్కి వచ్చినప్పుడు అవి చూడడానికి వాళ్ళ పేరెంట్స్ చూడడానికి మాత్రమే పనికొస్తాయా? యూజ్ చేయడానికి పనికి రావా? ఎందుకు ఫుల్గా యాక్సెస్ టీచర్స్కి ఇవ్వరు కెమెరాల యాక్సెస్? నా క్లాస్లో ఈ విధంగా జరిగింది అంటే నేను ఫైండ్ అవుట్ చేయాలా? క్లాస్ లోపల, క్లాస్ బయట అన్నీ నేను చూడాలా అని చెప్పేసి టీచర్స్ కూడా గట్టిగా మేనేజ్మెంట్ని ఎందుకని క్వశ్చన్ చేయరు? ఎవరైనా వచ్చి అడిగేది టీచర్ని అడుగుతారు కదా, మేనేజ్మెంట్ని ఏమో వచ్చి అడగరు. టీచర్ని అడుగుతారు. అమ్మ నా కొడుకు చూడమ్మా ఇలా షూస్ పోగొట్టుకున్నాడు, లేదంటే నాకు బుక్ పోగొట్టుకున్నారు. మీరేం చేస్తారు? పోయి అడుగుతారు. క్లాస్లో అనౌన్స్ చేస్తారు ఒకసారి, రే ఎవరైనా తీసుకున్నారేమో, పొరపాటున కలిసిందేమో చూడండి రా అనేసి అంటారు. కొంతమంది పిల్లలు కలిసిండే తెచ్చి ఇస్తారు. కొంతమంది కలిసిన ఇది నా బుక్కేనేమో అనుకునే పిల్లలు కూడా చాలామంది ఉంటారు. అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఐడెంటిఫై అవ్వదు, ఇది నా బుక్ కాదు అని వాళ్ళకి తెలిసి రాదు. అప్పుడు కాస్త పేరెంట్స్ అవేర్నెస్తో ఉండాలా, అండ్ టీచర్సు, మేనేజ్మెంటు అన్నీ కూడా అందరూ కూడా అవేర్నెస్ తోటి ఉండాలి. చాలా వస్తువులు పోగొట్టుకుంటారు పిల్లలు స్కూల్లో. మేము ఏం చేస్తామండి ఆ వస్తువులన్నీ తీసుకొని, అగో అన్నీ ఇక్కడ పెట్టాను చూడండి అనేసి చూపిస్తారు. ఆ వస్తువుల్లో వీళ్ళ వస్తువులు ఉండవే, అది కదా.